హరిశ్చంద్రుడట, సత్యసంధుడట, తానెరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులందరూ బారులు తిరిగిన నిండు పేరుల కంబున సురలోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగమారంభింప అచ్చటి వారికి ఎవ్వరికి నీ తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు, నీ ఒక్కని ముఖమునే ప్రొద్దు పడిచినట్లుగా హరిశ్చంద్రుని సత్యసంధత గూర్చి నిండు సభ యందు నొక్కి ఒక్కడిచిదివిగా నిరంతరం ఆ రాజుల ఇంట చేరి ఇచ్చకమలాడి పట్ట పోషించుకొనిచున్నందుగా హరిశ్చంద్రునిపై నీకు ఈ అభిమానము. నీ ఈ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంత అయినను సిగ్గులేదా? అవునులే, నీకేలా సిగ్గు. నిరంతరము బ్రహ్మనాపాదించుకుని లోకమ్మన భూసురులమన్న పేర వెలుగొందుచు పౌరహిత్య వృత్తిని అవలంబించి వారి జాతక లగ్నములు కట్టి పొట్ట కూటికై వెట్టి చాకిరీ చేయిచు భూరిదానములుగా వారిచే మాన్యములు కొన్న మీ విప్రులకు సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని, అది ఒక చక్రవర్తిని సత్యసాధుడు అని ఎందు సభ ఎందు నొక్కి పక్కని దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరవుగా వశిష్ఠుడు విని హరిశ్చంద్రుని సత్య సంతతిని పరీక్షించున్నంత మాత్రముననే భయము వీడి స్వయముగా మా ఎదుట నిలచి పందిమి వేటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురుకు కలుగు గలమనకు ఆనందించిదివిగా స్వాధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రలాపి. మేమందరము నిన్నక పెద్ద చేసి చింతామణి పీఠము నుంచిన పొగరుచే కండ కావరమున గ్రుడ్డు వచ్చి పిల్ల నెక్కిరించు చందమున మమ్మే అధిక్షేపించిదివిగా నీ పరువే పాటిదో మేమెరుగునది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచన నక్కి కుక్కుడదని గావించి సాధ్వియగు అహల్యను చేపట్ట పేరాసగొన్న కామాంధుడవు. చిట్ట చివరిగా మునిపొంగబడగు గౌతమునిచే దేహమంతయు కన్నులమై మగినట్టు శాపగ్రస్తుండవైన నీవా మాకు నీతి వాక్యములు తెలుపుట. బాగు 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 బాగు. అరే దేవేంద్ర, నీకీ అధికారము శాశ్వతమని తలంచిదివా ఏమి? ఎన్నడు నీవా చింతామణి పీఠమున కరుహుడవు గావని మా మనమ్మన త్రోచినదో నాడే నీ మూటా ముల్లే చంకన పెట్టుకుని అలో లక్ష్మణ కంతలకు పోవలసిన వాడవే. లోకమనావశ్యకముగా నన్ను మహాకోపిష్టినని నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్పక తపశ్శక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకున్నాడని భావింతురు. కానీ నా తపశ్శక్తి సార్థకత ఎందలి పరమార్థమునెవ్వరిరింగుదురు? నా తలంపులన్నీయు లోకహితములు కనుకనే జగదేక పూజ్యురాలైన గాయత్రీదేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది. విశ్వమిత్రుండనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయిచుండ ఎవరేమన్నను ఏమనుకున్నను నాకేమి భయము? నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నవి. మానవుడెంతటి శక్తివంతుడో ఈ లోకములకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గమునకు ప్రతిరూపమైన వేరొక స్వర్గమును నిర్మించి త్రిశంకును అంతుంచి తిని అయినను ఆ దేవేంద్రుని సమక్షమన ఆ వశిష్ఠుని పూర్వపక్షమును చేసి హరిశ్చంద్రుని బొంకింతుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా నిర్వహించారు.
ఇందు నాకు జయమా లేక పరాజయమా? హరిశ్చంద్రుడు నా మాయాజాలమును బడక సత్యమాడకున్నను సాటి రాచపట్టి నా సాటి రాచపట్టి సత్యకీర్తి ప్రపంచ స్థాయిన నిలుప కారణమైతే సంతసంబే నాకు జయంబగు. బొంకెనా వశిష్ఠునకున్నంత సంకటము నాకు లేదు. ఆయనను సృష్టికి ప్రతి సృష్టి చేయగల ఈ విశ్వామిత్రునికి అపజయ భయమేటికి? కతుబు సంతతి తోడగోరి పండు కల్పించి దివ్య తపశక్తిని త్రిశంకునందుంచే ఏ భవ్యుండు సృష్టికి ప్రతి సృష్టిని ఘటించి బ్రహ్మపదమే రాజర్షి సాధించే అట్టి తపోరాశి తలంప వాణి కథ వాటిల్లు జయారంభముల్ జయారంభముల్ జయారంభముల్. హరిశ్చంద్రుడట సత్య సంధుడట తానెరుగునట. కామ క్రోధ లోభ మోహ మదమత్సరములను హర్షడ్వర్గములను జయించిన మానవుడుండెన కదా నాకు అప్రమత్తత. అంతియే కాదు, నిరంతరము అర్థాపేక్షతోటి సామంతులను ఇటు ప్రజానీకమును పీడించి కప్పమును నెపమున బొక్కసములు నింపుకొనుచున్న ఈ చక్రవర్తుల సత్య సంధులు. అందులకే కాంత కనకములకు లోపడని మానవుడుండడు కదా అని ఇంతకు ముందే హరిశ్చంద్రుని ఆస్థానమునకు పోయి నేను నిర్వహించబోవు యజ్ఞార్థమై అతని వద్ద కొంత సొమ్ము యాచించి అది అతని కడనే దాచి వచ్చి తిని ఇక ఎట్లయినను హరిశ్చంద్రుని చెడకు రప్పింపవలె. క్రూర మృగముల సృష్టించరా. ఓం నమ శివాయ. ఓ క్రూర మృగములారా, పొండు పోయి అయోధ్య నగరమున విధ్వంసమునొచ్చి వేటకు ఉపక్రమించిన హరిశ్చంద్రుని చెడకు రప్పింపుడు. పొండు పొండు పొండు. ఇక ఇచ్చటకు రానున్న హరిశ్చంద్రుని మనమును ఆకర్షింప శృంగార రూపురేఖ భుజంగనైన మాతంగ కన్యను సృష్టించదు. ఈ విషయం నాకు సహాయపడటకు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుని నియోగించదా. శిష్య నక్షత్రక 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 లెక్కలేని రొక్కం బడిగి ఒప్పించుకొని హరిశ్చంద్రుని చేజిక్కించుకొనుటయే కాక అతడి చెడుగు వచ్చినట్లు పన్నుగడ పన్నినాడ. అతని మనము నాకర్షింప శృంగార రూపురేఖ భుజంగనైన మాతంగ కన్యను కూడా ఇంతకు ముందే సృష్టించి తిని ఈ విషయమున నీవును అప్రమత్తుడవే నాకు సహాయపడవలను. ఎంతటి మహద్భాగ్యము గురోత్తమ. ఏదో ఒక వ్యాసంగం వలన నా చదువు మాత్రం గ్రీష్మకారం ఆపీజలంబవలే దినదినము
దయతో అనుగ్రహించు. సాంగోపాంగముగా వశిష్ఠుడు అభ్యర్థముగా వించె. మంగళం కార్గేయుడు చేరి వేదములా. మాండవ్యుండు వేదాది కాలేదు అగస్త్య శిష్యుడై మరి తమరు శిష్యుడైన నక్షత్రక తొందరపడవలదు. గట్టిగా పట్టుబట్టిన ఘడియలో నీకు విద్యలన్నీ కరుతలామలకము గావించదా. ఆ పట్టుబట్టడ ఎప్పటికో ఎన్నాళ్ళకో కదా మరి. ఆ సమయమే ఆసన్నమగుతుంది. అదిగో అదిగో హరిశ్చంద్రుడు వేటగా ఇటే వచ్చుచున్నాడు. ఇక మనమిచ్చడం ఇది ఒక ప్రశాంతమైన ముని ఆశ్రమ ప్రాంత భూమిలో ఉంది. చూడు, తమ్ములు కొన్ని పోయబడినట్టుందో అందుండి విస్తంబుగా పోవ గాల్నదల చెక్కింగోదములు అయ్యదే అయ్యదే నీ వారపుడు ఆగుతింపడము ఎంబైన నత్తవియో
సత్యకీర్తి, ఇది ఒక మునియాశ్రమ ప్రాంతము. ఇక్కడ వేట కడంగరాదు. ఎరుకలను దూరంగా వెళ్ళి వేటాడమనము. సత్యకీర్తి, చంద్రమతి లోహితాసులు ఎంత దూరంలో ఉన్నారు? తలంబక మునియాశ్రమము సుమా. నాథ, ఇచ్చట మునులు మనకు సందర్శనీయులే. ఈ ఆశ్రమం ఎవరిదో తెలుసా? దేవి, విశ్వామిత్రనామ శ్రవణ మాత్రమున నీ విట్లు లికిపడితివేమి? నాథ, ప్రశాంతమైన ఈ ఆశ్రమనందునను నా మనం వెలాగునూ ఉన్నది స్వామి. నాకును అట్లే ఉన్నది. చిత్తం వేటికో కలవరపడుతున్నది. ప్రభు, ఘోరమైన వేటకర్యములు నిర్వహించుటచే సహజ కరుణాయుక్తంబగు తమ చిత్తమైన పాటలున్నది. అంతేకాని మరేమీ లేదు. అటులనే కావచ్చును. సర్వాంగములు కుచిత శ్రమ కల్పించుట చేసి కాబోలు నేడు పగలు కూడా నిద్ర వచ్చుచున్నది. నాథ, అలాగైనా ఈ గుమ్మావి సిగురు టక్కులను సజ్జ నేర్పచ్చదను. నా యొక్క తలంపు తలడగా అమర్చుకుని ఇంచుకు సేవ సుపరిద్దరు కొండు స్వామి. దేవి, పగటి వేళ నిద్రకు ఏర్పడినది కాదు. నిద్ర అన్న జ్ఞప్తికి వచ్చాను. నిన్నటి రే ఈ అపరయామమున నేను ఒక దుస్వప్నమును నేను నిజ పురోహిత విద్వజ్జనములతో పేరోలగంబుండా నది మాత్ర తేజో విరాజియకు ఒక మునిరాజు కనుగొన లగ్ని కనములు బీచుండా సమీపించి అకారమునుగముగా నన్ను సింహాసనం నుండి నేలం పడంలోంచి మన రాజ్య సర్వస్వమును గ్రహించి మనలను కట్టుబట్టలతో నట్టడువులకు పారద్రోల అందు పడరాని పాటు పడుతుంటుంది. ఇంతలో మెలుగు వచ్చాను. ఎంతటి దుస్వప్నమును కంటిని స్వామి. ఇదంతయో మనకు అశుభమునే సూచించున్నది. నాథ, నాకును అట్టి కలయవచ్చున్నది స్వామి, నాకును అట్టి కలయవచ్చున్నది. దేవా, దేవి, మీకు ఎట్టి అశుభములు కలగవు. నిన్నటి దినమున విశ్వామిత్రునికి ఇచ్చిన ధనమును ఆతండు తన వెంట తీసుకొని పోక మన వద్దనే ఉంచిదిరి. చిత్తమున ఏదో ఆలోచించుచూ నిద్రించుతరి. అందువలన మీకు ఇట్టి కలవచ్చును. అంతేకాని మరేం లేదు. ఇప్పట్టున మిమ్మల్ని ఆనందింపజేయుటకు ఆశ్రితులైన మన ఆస్థాన విద్వాంసులు మన వద్ద లేకపోతే రాజలోక మతంగా కానీ కులముతో పని ఏమి రాజా పగలు రేఖలు కలుతా పగలు కలుడా మన సంగీ పవిత్ర వెలంది మాతకి పాడించని పవిత్ర కుల దీప శ్రీ హరిచంద్ర కృపా మహారాజు గారు మెచ్చినట్లు నీ నాట్య కళా కౌశల్యమును ప్రదర్శించు.
వీరు పాడుతున్న గీతికలోని అర్థము నాకంతగా రుచింపలేదు, కానీ వీరి కంఠస్వరము మాత్రము వీణానాదంతో సోతప్రేయముగానున్నది. వీరికి ఈ ముక్తాహారం బహుకృతిగా నిచ్చి పంపివేయుడు. ఓ మాధవరావణ, మహారాజు గారు మెచ్చి ఇచ్చిన ఈ ముక్తాహారము స్వీకరింపుము. రాజేంద్ర, ఈ ముక్తహారములు మాకు కోకోలేదు. ఈ ముక్తహారంతో నాకు మరి ఏమి కావాలి రాజేంద్ర? ఏమి కావాలి? ఒక్కసారి మీ కావాలి వస్తుంది. వీరి వర్తము తెలియమర్చినది, తక్షణమే అవరికి పంపివేయుడు. నీవని కోరి వచ్చినకు నన్ను అవమానించదురుగా సరే, కానీ మా తండ్రి గారి స్తోత్రం చెప్పి ఏమో స్వామి, ఇది అంతయు ఇంద్రజాలము వలెను. అవును కదా నాథ. ఏదో దుర్యోగము కొరకై మనం ఈ ఆశ్రమ ప్రాంతముకు చేరిన అడుగుని పెట్టి మా ఆశ్రమమునే కాక తాకి మా పాదములు కూడా అంటపరుపుచున్నావురా దుష్ట! చెల్లినది. ఓరి మాయాది, ఏమిరా నీ మాయా వినయములు? ప్రత్యక్షమున వినయ స్ఫురణములు, పరోక్షమున నిందా పరిభాషణమా? నీ దుశ్చారిత్రం వలన ఇప్పుడు మా పాదములు మాత్రమే కాదురా, మా సర్వాంగమును నొచ్చుచున్నవి. మా అంగీకారం లేక మా ఆశ్రమమును ప్రవేశించడానికి నీకు ఎవ్వరు అధికారం ఇచ్చిరో తొలుత చెప్పుము. నీ రాజాధికారములు తపస్సులమైన మా ఎడల పనికి వచ్చునురా? పనికి వచ్చినను బల గర్భమున కన్నుగానక ఇక నీ వారెల్లరూ చేరి మాలలితో ధ్యానలత విధానముల నెల్లంత్రుంచి కక్కోలుగా ఫల వృక్షముల సొంపడంచి కుతుమ వ్రాతంబులను రాల్చి కావలిలై మా హరినోర్భకమ్ముల వధింపన్పోవ ఎట్లోచితో ఇట్లాశ్రమ వల్ల అపవృత్తన మనొచ్చుటే ఏకాకార్ధిని వచ్చిన నా కూతురుని వ్యర్థముగా పాడించి తుదకు నాలుకలు కోయబోయిదని బయలుదేరితివట. నీ తోతముల వారికి ఏమి గట్టబెట్టిదివిరా? ముందెన్నడు రాజులు లేరా, వేటకు రారా? నీ మృగయా విహారములకు మా వంటి జడదారుల ఆశ్రమములే కాని పనికి రావా ఏమి? భూచక్రమందరి రాజులెల్ల పాదాక్రాంతులయ్యుండ నీవి చక్రవర్తి పదమన వెర్రవీగుటంతయు మా వంటి మునులాశ్రమములను పాటు చేయటికైనా నాకు ఇదివరకు తెలిసినది కాదురా మునిద్రోహి. నీవేమనరించను మంచిదనచు నీకిచ్చకమలాడి పొట్ట పోషించుకొనుచున్న దుష్ట వశిష్ఠుడు అనుకొంటివా? లేక నీ వనరించిన యవజ్ఞతకు ప్రతీకారము సల్పకుండుటకు మేము అసమర్థులమా? తెలియక చేసిన నా అపరాధమును మన్నించుమయ్యా. ఎరుగవా అపర బ్రహ్మ అయిన ఈ విశ్వామిత్రుణ్ణే ఎరుగవా? ప్రాచ్యరాజ్య స్వయంతకారప్పు నీదు కనుల కగదట్టినంతనే కానరామో బొడలె రుంగవో మతిపోయెనో దురాత్మ ఏల ఎరుంగవు చెప్పు మారి దురీత. అపర బ్రహ్మలు మిమ్మెరుంగని వారు సాగుతున్నా పంచాంగమైపో
తేజమున అగ్ని మీ తోట తీసురాగా దుర్యసము పేరదాల్చను ధూమరేగా అయినదా నీ వ్యర్థ వాచాల ప్రసంగము? మేమపర బ్రహ్మలమని అగ్ని మా తేజమునకు ధీటు రాకపోయిన విషయము నిజముగా నీ వెరిగిన ఎడల ఎండ కన్నెరుగని సుకుమార శరీర లతామ తల్లియన్ గానకళా విలాసిగన ముద్దుల కూతురు ఎన్నడు రాని రాజువు నీ వచ్చిదివి. ఒడిలో ఇంత వరాల కుప్ప వలికింతువని ప్రాణములన్నీ నీపై నెలకొల్పుకొని పరుగు పరుగున వచ్చినందులకు ఆమెకు తగిన సత్కారం అనరింపక పొగరుచే కంట కావరమన పొగరుచే మమ్ము కూడా గణింపక నాలుకలు కొయ్యబోయినది మెరింగియే. అలాగైన నీ ఎడమే ముపేక్షాభావమనుండరాదు. కుసుమ కోమలి అయిన రాజబింబాస్వనిపై మౌమాట మించుకైనను లేక నాలుకలు కోయిదనున్న నీ నాలుకలు ఇప్పుడే వేయి చీలికలు గావింపవలదా ముని ద్రోహి? ఎరుగక చేసిన మా అపరాధను మన్నింపుమయ్యా. నీ ముఖము చూచిన కొలది నేయి ఓసిన అగ్గివలేనా మనంబు భక్కు భక్కున మండుతున్నదిరా. మునీంద్ర, నే ఉణరించినవన్నీ తప్పులే అయినను క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు దీర్ఘ కోపం వలదు. పగరు గలవాడి నన్న చుట పోరు కాక చచ్చిపోయిన దానినే చంపనేలా ఏమి ఇతని శాంత స్వభావము, క్షమాగుణ సంపత్తి. కిరీటముపై తన్ని దుర్భాషలాడినను రవ్వంత ఏనని చెలింపకున్నాడు. విరాగులమై సంసారమున్ బాసి తపస్సు చేసుకొనుచున్న మాకిట్టి దీర్ఘ కోపంబు జన్నది. హరిశ్చంద్ర, నీ తప్పులన్నీయు నీ అందేయుండనిమ్ము. శరణాగత రక్షణ అవశ్య కర్తవ్యము గనుక నీ భయం ముడిపి నిన్ను చేపట్టినారములేమో. నా ఉపదేశం ఉండు గలదు. నీ వద్దాని మేర తప్పక ప్రవర్తింతువేని నా కోపాగ్ని నీ శేషముగా చల్లారగలదు. కేవల ధర్మోపదేశము పరిష్కరించుటకు సిద్ధముగా ఉన్నాను. పాప కార్యములకు నన్ను మీరు పురికొల్పుదురా? ఎట్టి పాపకృత్యం పైనను మా యాజ్ఞ అయిన వెనుక ఇది పుణ్యకృతముగా మారి తీరును. మీరు అపరబ్రహ్మలు కదా.
నా మహిమలు ఇప్పుడు నీకు బాగుగా తెలిసి వచ్చినవి కదా, ఇక అన్యాలోచనలేలా హరిశ్చంద్ర, అన్యాలోచనలేలా ఇచ్చితి వివాహం వాడుమా నేడు. నా కన్యారత్నమునన్ స్వరూపవతిని గాంధర్వ విద్యా జగన్మాన్య శ్రీముఖిని త్వయాంచిత కణామత్తల్లిని భూరి సౌజన్య శ్రీని వహింపు మింకను ప్రశస్త శ్రీ సుఖభోగము అన్యాలోచనలేలా ఇచ్చితి వివాహం వాడుమా. మునీంద్ర, ఇది ఎన్నైనా సరైన ఉపదేశమయ్యా. అంటన్ కూడని మాయ కన్యల తోడా మేల్మేల్ పెళ్లి పేరంటాళ్ళు వివంశరాజుల యశప్రాగత్యం ఇప్పాటిదా. అంటూడని వేల్పు సాక్షిగా వివాహం పైన ఇల్లాలి గొంతంతం కోసి కన్యల వివాహం వాడుడే ధర్మమా. నీవు ఇప్పుడు లేని సంబంధం కల్పించుకుని మాతో నిర్భయముగా ప్రతివాదం జరుపుచున్నది. వాని అపరాధమును మన్నించుమయ్యా. క్షమించినారమ్మ, ఇక మా యాన నిర్వర్తింపు. సకల ధర్మస్వరూపులకు మీరు నాకిట్టి దురుపదేశమునొచ్చుట పాడి అమ్మ అరయన్ వంశము నిల్పన్నే కథ వివాహము శివైవాహిక స్ఫురణము ఇప్పటికెన్నడూ జరిగే సత్పుత్రుండు బుట్ట వయ పరివాహంబును రప్పుచున్నయని ఈ ప్రాయంబున వర్ణ సంకర పుండంజిని ఏలగుట్టెదవు నా ఖండంబున కౌశికా. మునీంద్ర, ఇహపరప్పులు రెండింటికి చెడు మార్గమున నేలదొక్క ముందురు దురంతం పైన ఇట్టి పాపకర్మ ఆచరించి ముందు వచ్చు పరసౌఖ్యములకు నన్ను చెడు మందురా. ఓరి మూర్ఖ, నీ మేలు నీవు చూచుకొనలేకున్నాడవే. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యములను నమ్మి ఇప్పుడు కంటికి కనిపించుచున్న సామ్రాజ్య అత్యుత్తమ భోగములు విడిచి వెర్రివాడెందైన గలడా. ఈమెను పెండ్లి ఆడకున్నంత మాత్రమే నీ కొరకై స్వర్గద్వారములు తెరచబెట్టబడి ఉంటుని అనుకుంటేవా? రాజ్యాంతే నరకం ధ్రువం కాన వ్యర్థ ప్రతివాదములు చాలించి మా యాజ్ఞ ప్రకారం ఈ పంచమ కన్యను పరిగ్రహించి సామ్రాజ్యాత్యుత్తమ భోగములతో పాటు ఎంగన వలన భోగములు తెచ్చుకొని పొమ్ము. అకటకటా ఇది ఎందైనను సరైన బోధయా. మానుష్య జన్మం ఎత్తినందులకు పాపులను శిక్షింప పైన దండధరుండను వాడొకడున్నాడని అయినను దుష్కార్యముల పొంత పోకుండా వలయును కదా. ఎవరు దండధరుడా? హరిశ్చంద్ర, మాపై ధైర్యము నెలకొల్పి నీ యముని భయము దక్కుము. ఇదిగో చూడు, అరణంబిచ్చదా ఏమి కావలయునో అర్థింపుమా. సంతాన పుందరునో
చక్కులరేని పెన్నిధులో చింతారత్నమో హేమభూధరమో కౌస్తుభమో సుధారసమో ఇంద్రత్వమో బ్రహ్మత్వమో ఉరగాదీస ఫలోల్ల సన్మణి గణంబో కాక ఇంద్రియో అరణంబిచ్చెద ఏమి కామలయునో అర్థింపుమా నీకు నేను ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నయ్యా? దేవా, మీ తపోబలం ఎంతకైనా చాలినదే, కానీ సిగ్గేలాగున లేకపోయే తనకు సిగ్గేలాగున లేకపోయే తనకు ఇచ్చే గాధిరాచు లక్కో కూర్చదనన్న ఆశపడి ఇల్లాలుండ నిర్భీతం ఎగ్గోగింపక మాల కన్నయ్యల తోయబంది నన్ను ఆ బాల గోపాలము ఇతడే ఆత్మత్యాగి దురాభిమాని. నా కూతురుని పెళ్లి ఆడుట నీకు లోకనిందయ్యా. నా కూతురుని పెళ్లి ఆడుట నీకు లోకనిందయ్యా. నీ ముఖమును కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యంబులు 3 పువ్వులు 6 కాయలుగా నుండి నిన్ను పట్ట పగ్గంబులుండగా ఈతడే నూతన సృష్టికర్త అయిన గాధేయుని అల్లుటంచు నిన్నందలమ్మున నిలిపి జోహారులిడరే. నరా సురా అసుర యక్ష గంధర్వులేనే ఇంతకు మేమిచ్చి ఈ అపూర్వ విభవములతో పాటు మా పంచమ కన్యను పరిగ్రహింతువా లేదా అది చెప్పు. మునీంద్ర, నా రాజ్య సర్వస్వమును ధారవోయుదును గాని ఆ పంచమ కన్య నేను వివాహమాడనయ్యా. సురసభా వృత్తాంతమంతా ఎరిగినట్లే మాట్లాడుతున్నాడే. హరిశ్చంద్ర, ఆ మాట ఎందే నిలిచియుండుము. తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడవగదువు. చిరకాలము నుండి మరల రాజ్యం బేలవలనటి తలంపు నామది బాధించుచున్నది. నేటికి నీ ఔదార్యం చే నాకు అది లభించనున్నది. పట్టణమునకు ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా. అచ్చటి రాజపురుషుల అభ్యంతరము తెలుపుకుంటుకు నీ రాజముద్రిక నిమ్ము. ఆడిన మాట తప్పకుండుము, ఆడిన మాట తప్పకుండుము. హరిశ్చంద్ర చక్రవర్తి ఆడిన మాట తప్పకుండుము. ఆడి పొంగుదనని కదించుతావా మహాత్మా? నీరలా చెంచి నన్నడుగన్ కాదని చిన్న సగలనయ్యా మిమ్ము నిస్సార పొంగొడబల్ రాజరికంపు సౌఖ్యముల్ నీకు కొత్తలవు విందులే
రాచరికపు సౌఖ్యములు నిస్సారపును గొడవలట. రాజులందరిలోనూ నీవేమో సత్యసంధుడవని వింటిని, నేటికా పేరు నేతి బీరకాయ అయినది. వారి వీరి వలె నన్నును నీ మాయాజాలమును వడవేయనించితివా? ఇక వేయి మాటలతోనేమి ప్రసంగాంతరమున ఏదో పొరపాడినట్లంటిని గాని రాజ్యము నిజముగా నీకు ఇయ్యదలచి కాదు అని స్పష్టముగా చెప్పి వేయము. పెదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన చీయనము. స్వామి సందేహింపవలదు నాథ. తరుణిన్ నేనొక పాటినే తమకు కర్తవ్యం బోధింప. నాథ తరుణిన్ నేనొక పాటినే తమకు కర్తవ్యం బోధింప. ఇతర కాణాచియే మీకు బక్కరికి మాందాత్రాధిరాజన్యులు ఎందరూ పాలించిరి. నాథా నా పాలిట కల్పలతవు లోకమున అనుకూల దాంపత్యమన్న ఇట్లు కదా ఉండవలె. నీవు లోనికే దాన దారా సమృతంబగు బంగారు బృంగమునితం. భగవతి భూదేవి సతతదాన క్రియారతుడనంచు పేరొందినాడ నీ కారణమునా
దేవతలు మెచ్చ యశంబు కలిగించినాడ నీ కారణమునా మితిలేని ద్రవ్య సంగతుడనై దారుండనైతి నీ కారణమునా చతురర్థి వేసి చితిప సంతతి ఎల్ల కనుసైర్యమెలగే నీ కారణమున ఇంతకాలంబు నన్నాశ్రయించుకొంటి ఇప్పుడు విధి తప్పి వచ్చుట నేనే నిన్ను అమ్ముకొనుచుంటి సత్సవిత్వంబు కొరకు శ్రీగుణోత్తమా రాజ్యలక్ష్మీ లలామా రాజ్యదానము పరిగ్రహించుమయ్యా దేవబ్రాహ్మణమాన్యములు విడచి దేవబ్రాహ్మణమాన్యములు విడచి భక్తే సప్తపాథోచిరేణ విభాజత ఖండ భూవలయమెల్ల నీకు దానముగా భావం వందక శంకలే కొసగితి బ్రహ్మార్పణం మంచు దేవా దేవా విశ్వాయను కొమ్మికను మీరాచంద్ర తారార్కముల్ మీరాచంద్ర తారార్కముల్ మీరాచంద్ర తారార్కముల్ రాజర్షి సత్తమ రాజలాంఛనముకు ఈ కిరీటమును ధరించి ఈ ధారుణీ చక్రమునెల్లా నిర్వక్రమముగా పరిపాలించుమయ్యా హరిశ్చంద్ర, నీ ఔదార్యం మిక్కిలి శ్లాఘనీయం. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. నీవిక నీ భార్యాపుత్రులతో మా రాజ్యము వీడి పొమ్ము. అలాగేనయ్యా. సత్యకీర్తి మంత్రిత్వమునకై ఇక్కడే ఉండవలను. నీవింక ఈ మహర్షిని ఆశ్రయించుకొని కాలము వెళ్ళబుతున్నాయ్యా. ప్రభు రామచిలుకలు నాళ్ళు పెంచి ఒక గండు పెళ్లికి అప్పగించినట్టు నన్ను ఈ కౌశకునికి అప్పగింతురా ప్రభు. ప్రభు నేను మీ అండనుండ తగనా ప్రభు.
పునఃసమాగమా జగము పునఃసమాగమా సుఖోన్నతులు మనకి జగానన్నే ఇది వరకెన్నడు పుననిధి ప్రవలాటవు నాడు మాట ఇది వరకెన్నడు గుణనిధి జవదాటవు నాదు మాట అదనున కూడా నా పలుకునారసి కుసిక ప్రసూతికి ముదమదమంతము పొసదము కలదేని గుణానుబంధమే జగము పునఃసమాగమా జగము పునఃసమాగమా సుఖోన్నతులు మనకి జగాననే సత్యకీర్తి నీవింక కదలకున్నాడవేమి హరిశ్చంద్ర అయ్యా సింహాసనంపై కూర్చుండి రాజ్యం బేలు మాకు గాని ఈ మణిభూషణాదులు నీకేలా కనుక మేము ఈ నగలన్నీ మా ఆశ్రమమునందు విడిచిపోండి. అటులనే విడదీచే వెళ్ళుదునయ్యా అవురా ఈ రాజేంద్రుడెందునో లోబడకున్నాడే. అవును ఇప్పుడు ఈ హరిశ్చంద్రుడు అడవులబడిపోవచ్చున్నాడు. మరి ఇతని వెంటపడి పీడించి అసత్యమాడి హరిశ్చంద్రుడు రాజ్యము దానమిచ్చుచు దేవబ్రాహ్మణ మాన్యములు విడువమననే కాని ఆనాడు యజ్ఞార్థమై నేను యాచించిన సొమ్మిందు నిరూపించలేదు కదా. ఏదో ఒక నెపముగా వలె పట్టి పీడించుటకు. హరిశ్చంద్ర హరిశ్చంద్ర ఓరి హరిశ్చంద్ర అరే ఎంతటి మోసగాడవురా. సత్యం వన్న ఇప్పటిదా పరవిత్తంపును పాయసంపుగా భుజింపంచూతువా. నాడు అక్కడ యజ్ఞార్థము దానమిచ్చినది రొక్కం పెక్కడ దాచినాడవురా. కక్కిన కూటి కాచపడు దుర్బుద్ధుల్ ప్రశంసింతురే. దురాత్మ మా రుణధనమును ఎగవేయబోవనించితివా. మునీంద్ర ఎక్కడి దారుణము ఏమి ఎక్కడి దారుణం అంతలో నీకు ఎంత మరపునకు వచ్చినదిరా. ఏమే ఎక్కడి దారుణం అసలు లేనే లేదా. మోమెత్తి ఏది మా వంకంతేని చూచి ఎన్ను మట్లే ఎట్లు నోరాడునో. ఆ మాట్లాడినదేది మా కొనుము. అది నాక తాటి దూలప్ప. ఈ మర్యాదకు సత్యమూర్తి సత్యమూర్తి సత్యమూర్తని నిన్నెట్లాడురా లోకము.
ఏమి ఎక్కడి దారుణంబ. మునీంద్ర, మమ్మింత అన్యాయముగా భావించుట పాడి ఆ మహాత్మా. ధరణి సర్వస్వము నీకే ధారవోసి కట్టుపట్టలతో ఇట్లు నత్తడవికి సైన్యమున ఏగుతున్నా. ఇంకా ఇంకా మాటలను తేనియ పులుగట్ట చెల్లెంపతగునే. ఓరి పాపిష్ట కుతజ్ఞ ధర్మదాంత. ఏమని వాగదు ఇంకొక మారంటే కోత కొయ్యము నీ నాలుగలు పిగించి గ్రంథాలకు వేసిన చేతగా నీపులు ముందే చుడెందులకు పెదపై ఇలాంటి తులవ కూతల కూయిటెందులకు. ఆనాడు యజ్ఞార్థమై మేము నిన్ను యాచించగా నీవు మాకు ఇచ్చదనన్న సొమ్ము అది మా సొమ్ము. మా సొమ్ము మేము అడుగుట లేని ఎప్పుడు తలం కట్టుటయా. మా సొమ్ము మేము అడుగుట లేని ఎప్పుడు తలం కట్టుటయా. ఓహో, ఈ రాజ్యదానము కూడా దానిలో చేరినదా? మునీంద్ర, క్షమించుమయ్యా. నేనిప్పుడు చేత అరకాసైనను లేని నీచ దరిద్రగతి అందున్నాడును కదా. అయినను ఒక్క మాసము గడువ సంగిన ఏ పాటునైనని బడి నీ రుణము చెల్లించుగలవాడను. అట్లే చేయము. మొదటనే ఇట్లా అడుగుకొనని ఎంత బాగుండేది. పొమ్ము హరిశ్చంద్ర, ఉండుము. ఇటు రమ్ము. ఇంకను మమ్మొక సందేహము బాధించుచున్నది. నీకు దినదినము లభించి ద్రవ్యం అన్న పానీయముల కింద వేయపరపుచుండమా అప్పెట్లు తీరును. ఎప్పటిదప్పుడే పుచ్చుకొని చుండిన మీకును మాకును సౌలభ్యముగా నుండును కదా. కనుక నీపై దరువుగా నా ప్రియ శిష్యుడు నక్షత్రకుని పంపించదా. నక్షత్రక, పురోత్తమ, ఆహా, మా రాజుగారు మా గురువు గారు రారాజుని ఎంతలో బిచ్చాల రాజుని చేసినారు. నక్షత్రక, ఇతడే హరిశ్చంద్రుడు. మనకి ఇయ్యవలసిన రొక్కములైన దినములలో నిచ్చునట. అందొక్క గవ్వైనను దిగబెట్టక కూర్చుకొని రమ్ము. హరిశ్చంద్ర, ఈతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు. పిన్ననాటి నుండి కడుగు ఆరాపముగా పెరిగినవాడు. ఆయాసమున కోరవడు. ఒట్టి అలిపిరికి ఆకలైనప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగనేరడు. కావున వీనిని ముప్పూటల వేగన్నుల గాచుకొనుచు మాకు మారుగా చూచుకొనుచుండుము. సాధ్యమైనంత వరకు అటులనే చూసుకుందునయ్యా. గురుదేవ, సాధ్యమో అసాధ్యమనుచున్నాడు. సాధ్యము కానిచో నన్ను అరణ్యమును వదిలివేయనేమో. హరిశ్చంద్ర, సాధ్యాసాధ్యములు మాకడ చెప్పగము. సాధ్యము చేసుకొనవలసినదే. అటులనేనయ్యా. పొమ్ము. హరిశ్చంద్ర, ఉండుము. ఏమయ్యా, నీకేమైనా వెర్రా? నీ మేలు కోరి నీకింత హితం ఉపదేశించుచుండ. నా ఎంతటి వాని ఉపదేశములను త్రోసివైచి పడరాని అగచాట్లకు తల ఎగ్గిపోవుచున్నాడవే. కడుకు నీకు పిడికడొటుగులైన దొరకకుండా గట్టి కట్టడి చేసరా. మా పెట్లు తీర్తువు. నీకీ నిష్కారణ బాధ ఎందులకు? చక్కదనాల చుక్కైన నా పెంపుడు కూతురును పెండ్లి ఆడము. అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కలు కూడా పడవు. ఈ కష్టములో నేను అధికముగా భావించడం లేదయ్యా. నన్ను ఇంకేద పాలించగలను. సత్యస్థైర్యమున్ కీర్తియే నాకుల్ చేకూరనేని. ఏ ఇటుములైన గోరి జన్మాంతరంతో కౌతుం కల వృద్ధించే అనుభవించు. చల శ్రీ సుఖ ప్రోగత్ సంపదియేలా నిశ్చలయ సోకాలఖ్యమే లేని సో
నేనిక పోయవచ్చు. సరే సరే, ఇనుప కత్తెల తల్లి యొక్క పెద్దమ్మ కిర్రు చెప్పులు జోడు తొడుగుకొని నీకు ముందు త్రోవ తీయుచుండగా నీవు నా మాట ఇట్లు విందువు. ముందు ముందరు నియమలలో నెత్తి మాడుచు కాళ్ళ నిండా ముళ్ళ వెరక సింహజరప శార్థులాది క్రూర మృగముల భయంకరములు విని గుండె చల్లన నీరందక కాళ్ళు చేతులు నిలవక పసివాడు లబ్బున మొత్తుకొని చుండ ఆ నిర్భాగ్యురాలని ఎక్కడ చాట్లు పడలేక అయ్యో మాల దైవమా, ఈ మాయమగని నాకు కట్టి ఇంత చేటు నాకు తెచ్చిచ్చివా అని గొల్లును ఏడ్చి తూర్పారం బట్టుచు దుమ్ము దాల్చి నీ ముఖమున కొట్టినప్పుడు కానీ నా మాటలు నీకు ఇప్పుడు రుచింపవు. పొమ్ము 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 పొమ్ము, రోగికి పత్యాహారము చవియగునే. నక్షత్రక, నీవి రాజు వెంట నేగి ఆయా ప్రదేశములందు ఇతడు గడించిన రొక్కమునందొక్క కాసైనను వేపర పనిక చేజిక్కించుకొనుచు మోమాటము విడిచి నిర్దయ వృత్తి వహించి నిమిషమైన కూర్చుండ నీయకహో రాత్రములు గాఢ ప్రయాణములు చే అలగించి ధైర్యము సడలించి దైన్యము కలిగించి కోపము నదలించి ఏదైనను చేసి అతని చే ఒక్క అబద్ధం ఆడింపుము. అతను ఆడవలనే కానీ 1000 అబద్ధములు ఆడించను. నక్షత్రక, హరిశ్చంద్రుడు అంటే ఏమనుకొనుచున్నావు? అమిత పరాక్రమవంతుడు, ధీమంతుడు, చక్రవర్తి. అంతియే కాదు, సత్యమే దైవమని దైవమే సత్యమని నమ్మిన వాడు ఈ హరిశ్చంద్రుడు ఒకటి చేతనే ఆనాడు సురసభలో దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభిస్తూ తన సామ్రాజ్యము పోవలే సకులకు అంతరత్నముంబాయని తన మానంబులడంగని ప్రబల బాధలు తన్ను బాధింపని తనయుండి ఎల్గిన ఈల్గని అనఘా సత్య ధైర్యముంబాయకుండిన పుణ్యుండు త్రిలోకధన్యుండొకడేనయం కల్గిన తెల్పుడి తన సామ్రాజ్యము పోవని అన్న దేవేంద్రుని బలుకులకు ఉత్తరవుగా దుష్ట వశిష్ఠుడు అందరికంటే ముందుకు లేచి హరిశ్చంద్రుడి సత్యసంధత కూర్చి వర్ణింప అతని సత్యసంధత పరీక్షింతునని పందెము వేచి వచ్చి తిని. అంతేగాని వారి వీరి వలె హరిశ్చంద్రుడు అసత్యమాడినచో ఇంత దుర్ఘటమైన కార్యక్రమం పైన వేసుకొని మెలంగవలసిన పని నాకునూ లేదు, నీ అంత సమర్థుని నియోగించవలసిన అవసరమూ లేదు. తెలిసినదా? ఇక పోయిరమ్ము. పురోత్తమ, ఇంతకీ మనకి ఇవ్వవలసిన ధన పరిమాణం ఎంతో? ఆహా, నిరంతరం అతను ఇచ్చుచునే ఉండవలను, మనం అది పుచ్చుకొనుచునే ఉండవలను, ఆయనను అప్పు తీరక అట్లే ఉండవలను. అర్థం కాలేదా? సరే చెప్పుచున్నాను వినము. దంతావలంబుపై బలవంతుండొక్కంట నిలిచి పైకి రతనం బెంతటి దవ్వుగా రువ్వునో అంత ఎత్తు ధనము హరిశ్చంద్రుడు మనకి ఇయ్యవలను. తెలిసినదా? జ్ఞాపకం ఉన్నదా? ఏమో మార్గ మధ్యమున మరిచిన చో ప్రమాదమగను ఒక్కసారి నా ముందే మరల చెప్పుము. పురోత్తమ, ఈ విధముగా దంతావలంబుపై బలవంతుండ ఖండు నిలిచి పైకిన్ రతనందంతటి దవ్వుగా అంతటి అర్థంబు తెచ్చిన సరిపోవుడగా అంతేనైనా పోయిరము. జయీ భవ, విజయీ భవ, యశస్వీ భవ. అవురా, ఈ హరిశ్చంద్రుని సత్యవ్రతాభిమానం ఎంత ఎప్పుచున్నది. ఈ హరిశ్చంద్రుడు శృంగార రూపురేఖ భుజంగనైన మాతంగ కన్యను తిరస్కరించి కామమును జయించెను. కిరీటముపై తన్ని దుర్భాషలాడినను చెలించక అచంచల భక్తిభావంతో చెరించి ఇతడు క్రోధమును జయించెను. సప్తపాదోది వేళ విభ్రాజల కండ భూవలయమున్ దానమునర్చి
ఇతడు లోభమును జయించెను. తన సామ్రాజ్యము పోయినది, ధన మానంబులడంగినది. అయినను ఈ హరిశ్చంద్రుడు సత్యమున గొప్పనైతుడే. మరిప్పుడు ఇతనిచే అసత్యం ఆడించుట మిగిలిన మోహ మద మత్సరములను ఇతనిపై ప్రయోగించదా, ప్రబల బాధలతో తన్ను బాధించదా, కాంతారత్నమును దూరము చేసేదా, అప్పటికీ కాకుండా తన యుడీల్గునటుల పరిస్థితులు కల్పించదా. అప్పటికీ హరిశ్చంద్రుడు అసత్యమాడడా, అప్పటికీ హరిశ్చంద్రుడు అసత్యమాడడా. అసత్యమాడకున్నా నా సాటి రాజపంటి సత్యకీర్తి ప్రపంచ స్థాయిన నిలుప కారణమైతే నన్ను సంత సంపే నాకు జయంబగు. హరిశ్చంద్రుడు బొంకినను నాదే విజయము, బొంకకున్నను నాదే విజయము. ఇదే ఈ విశ్వమునకు మిత్రుండైన విశ్వామిత్ర విజయము. ఇది విశ్వామిత్ర విజయము. ఇది విశ్వామిత్ర విజయము. ప్రేక్షక మహాశయులకు నమస్కారం అండి. నా పేరు దంపూరి దుర్గాప్రసాద్. మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తణుకు. నేను విశ్వామిత్రుడు అలాగే దుర్యోధనుడు ఈ పాత్రలు చేస్తూ ఉంటాను. నాకు ఈ అవకాశం కల్పించిన సోదరులు డివి సుబ్బారావు గారికి, అలాగే వాయిద్య సహకారం అందించిన గురువు గారు వెంకట్రావు గారికి, కృష్ణ గారికి, గుండయ్య గారికి, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రేక్షక మహాశయులందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, హరిశ్చంద్ర నాటకం పూర్తిగా చూడండి. హరిశ్చంద్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోకూడదు. ఆ కష్టాలన్నీ తీరే వరకు వెయిట్ చేసి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై అతని రాజ్యాన్ని అతనికి మళ్ళీ ఇచ్చేసే వరకు మనం వెయిట్ చేసి ఆ చివరి వరకు చూసి తరించి, మీరందరూ తరించి మమ్మల్ని కూడా తరింపజేయవలసిందిగా పేరు పేరున కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్.